వింత తీర్పులు. ఇరాను దేశంలోని ఒక నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. రోజులు కలిసిరాక ఆ వర్తకుడు డబ్బు చిక్కుల్లో పడిపోయాడు. ఆ చిక్కుల నుంచి బయటపడటానికని అతను ఒక యూదు వడ్డీ వ్యాపారస్తుడి వద్దకు వెళ్లి 100 దీనారాలు అప్పు పెట్టమని, ఎంత వడ్డీ అయినా ఇచ్చుకుంటానని అన్నాడు. వడ్డీ మాట అటుంచి అసలుకే మోసం వస్తుందనుకొని వడ్డీ వ్యాపారస్తుడు అప్పియ్య నిరాకరించాడు. కాని వర్తకుడు ఏ షరతు మీదనైనా సరే ఇచ్చి తీరాలని పట్టుబట్టాడు. నాకు నీ వడ్డీ వద్దు, గడువు లోపల బాకీ తీర్చకపోయావో నీ వంటి నుండి సేరు మాంసం కోసి తీసుకుంటాను, ఇష్టమేనా అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే ఈ డబ్బుతో నేను వ్యాపారం చేసి గడువు లోపల తప్పక నీ బాకీ తీర్చగలను అన్నాడు వర్తకుడు. వడ్డీ వ్యాపారస్తుడు అదే ప్రకారం పత్రం రాసి దానిమీద వర్తకుడి చేత సంతకం చేయించుకుని 100 దీనారాలు ఇచ్చేశాడు. వర్తకుడు ఆ సొమ్ముతో సరుకుకొని వ్యాపారం చేయటానికి బయలుదేరాడు. వ్యాపారం కలిసి వచ్చింది. వర్తకుడు తన లాభంలో నుంచి 100 దీనారాలు తీసి తన భార్యకు పంపుతూ, వీటిని యూదు వడ్డీ వ్యాపారస్తుడికి చెల్లించి బాకీ తీర్చు అని కబురు చేశాడు. వర్తకుడి భార్యకు పత్రం గురించి తెలియదు. బాకీ నిమ్మళంగా తీర్చుకోవచ్చు, ఈ డబ్బు ఇంటి ఖర్చుకు వాడేస్తాను అనుకుని ఆమె ఆ ప్రకారం చేసింది. వర్తకుడు కొంతకాలానికి వ్యాపారం ముగించి తన లాభమంతా మూటకట్టుకుని ఇంటి దారి పట్టాడు. దారిలో అతన్ని దొంగలు దోచి కట్టుబట్టలతో వదిలారు. అయినప్పటికీ వర్తకుడు అంత విచారించలేదు. ఎందుకంటే తన భార్య యూదు వర్తకుడి బాకీ చెల్లవేసి ఉంటుందని అతడు అనుకున్నాడు. ఇంటికి వచ్చాక కాని వర్తకుడికి ప్రమాదం జరిగిపోయినట్టు తెలియలేదు. వడ్డీ వ్యాపారస్తుడి బాకీ అలాగే ఉండిపోయింది. దాన్ని చెల్లించటానికి తన వద్ద ఇప్పుడు డబ్బు లేదు. బాకీ తీర్చే గడువు కూడా వెళ్లిపోయింది. వర్తకుడు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పుకొని బతిమాలాడు. కాని వడ్డీ వ్యాపారస్తుడు నమ్మలేదు. ఏం జరిగితే నాకేం, నా డబ్బు నాకు కావాలి. నీ దగ్గర డబ్బు లేకపోతే సేరు మాంసము కోసి తీసుకుంటాను అన్నాడు ఆయన. వర్తకుడు ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. వడ్డీ వ్యాపారస్తుడు వర్తకుడు కలిసి ఎమోన్సా నగరంలో ఉండే కాజీ వద్ద ఫిర్యాదు చేసి ఆయన తీర్పు తెలుసుకోవటానికి బయలుదేరారు. దారిలో వారికొక కంచరగాడిద ఎదురయింది. అది తప్పించుకొని తమవైపే పారిపోయి వస్తున్నదని దాని యజమాని తరుముకుంటూ వస్తున్నాడు. ఎదురుగా వచ్చే ఇద్దర్నీ చూసి కంచరగాడిద యజమాని, అయ్యా, దాన్ని ఆపండి, మళ్లించండి అని కేకలు పెట్టాడు. వర్తకుడు ఒక రాయి తీసి కంచరగాడిదను బలంగా కొట్టాడు. రాయి కంచరగాడిద కంటికి తగిలి కన్ను కాస్త పోయింది. దాని యజమాని వర్తకుడితో పోట్లాట వేసుకుని, ఇది ఖరీదైన కంచరగాడిద, దాని కన్ను కాస్త పోగొట్టావు, నాకు నష్టం కలిగించావు, అందుచేత పరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు. ఈ మనిషిని నిలవేసే అధికారం నీకు లేదు. నీకన్నా ముందే నాకు రుణపడి ఉన్నాడు. మేము కాజీ వద్దకు పోతున్నాం. కావలిస్తే నువ్వు కూడా మా వెంట వచ్చి ఫిర్యాదు చేసుకో అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. కంచరగాడిద యజమాని కూడా వాళ్ల వెంట ఎమెస్సా నగరానికి బయలుదేరాడు. మర్నాడు వారికి దారిలో ఒక దృశ్యం కనిపించింది. వీపున బరువు వేసుకుని ఉన్న ఒక గాడిద బురదలో ఇరుక్కుపోయి కదలలేకుండా ఉన్నది. దాని యజమాని ఒంటరిగా ఏమీ చేయలేని స్థితిలో ఉండి ఈ ముగ్గురిని చూసి కాస్త సాయం పట్టమని కోరాడు. ముగ్గురు గాడిదను బురద నుంచి బయటకు లాగటానికి పూనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తుడు, కంచెరగాడిదవాడు గాడిద మీద బరువును చెరొక పక్క పట్టుకుని తోయసాగారు. అదృష్టహీనుడైన వర్తకుడు మాత్రం గాడిద తోక పట్టుకుని బలంగా లాగాడు. ఆ తోక కాస్త ఓడి అతని చేతుల్లోకి వచ్చేసింది. నా గాడిద తోక తెంపావు, నాకు నష్టం కలిగించావు, పరిహారం చెల్లించి మరీ కదులు అన్నాడు గాడిద యజమాని. మిగిలిన వాళ్లు అతన్ని కూడా తమ వెంట కాజీ దగ్గరికి రమ్మని సలహా ఇచ్చారు. నలుగురూ కలిసి ప్రయాణం చేసి త్వరలోనే ఎమెస్సా నగరం చేరారు. రాజవీధిన పోతుండగా వారికొక పెద్ద మనిషి గాడిద మీద సవారీ అయిపోతూ కనిపించాడు. చూడటానికి ఆయన పెద్ద అధికారిలాగే ఉన్నాడు. కాని తప్పతాగి ఏ క్షణాన కింద పడిపోతాడో అన్నట్టు తూలుతున్నాడు. విచారించగా ఆయన ప్రభుత్వ తనిఖీదారి అని తెలిసింది. మరికొంత దూరం పోయాక వారు మసీదు దగ్గరికి వచ్చారు. అక్కడ వందలాది జనం చేరి విచ్చలవిడిగా జోదం ఆడటం కనిపించింది. ఇంకా కొంత దూరం పోయాక వారికొక పాడె ఎదురైంది. పాడె మీద ఉన్న మనిషి అటూ ఇటూ కొట్టుకుంటూ దారే పోయే వాళ్లతో, అయ్యా, మీరే చెప్పండి, నేను చచ్చానని తీసుకుపోయి పాతేస్తున్నారు, నేను చచ్చానా
అని చెప్పుకొని ఏడుస్తున్నాడు. అవును, నువ్వు తప్పక చచ్చావు అని దారే పోయేవాళ్లు చెబుతున్నారు. ఈ వింతలు చూస్తూ నలుగురు ఆ రాత్రికి నగరంలో బస చూసుకొని మర్నాడు ఉదయం కాజీగారి ముందు హాజరయ్యారు. మీ ఫిర్యాదులు ఒక్కొక్కటే చెప్పండి అన్నాడు కాజీ. అయ్యా, ఈ వర్తకుడు నా వద్ద 100 దినారాలు అప్పుపుచ్చుకొని ఈ పత్రం రాసి ఇచ్చాడు. గడువు లోపల బాకీ తీర్చకపోతే అతని శరీరం నుంచి నేను సేరు మాంసం తీసుకోవచ్చు. గడువు దాటిపోయింది. ఇతను నాకు డబ్బు చెల్లవేయలేదు. మాంసం కోసుకుంటానంటే అది న్యాయవిరుద్ధమని పేచీ పెడుతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. కాజీ పత్రం తీసుకొని చదువుకొని, ఈ పత్రం ప్రకారం నీకు ఇతని మాంసం ఒక సేరు తీసుకునేటందుకు పూర్తి హక్కుంది. అలాగే తీసుకుందువుగాని కత్తి తీసి పదును పెట్టుకో అన్నాడు. వర్తకుడికి ముచ్చెమటలు పోశాయి. చేతులు కాళ్ళు చల్లబడ్డాయి. కత్తి నూరుకొని వర్తకుడి మాంసం కొయ్యటానికి సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారస్తుడితో కాజీ, నీకు ఒక సేరు మాంసం తీసుకునే హక్కు మాత్రమే ఉంది. దానికి ఒక చీమతల అంత ఎక్కువ తీసినా తక్కువ తీసినా ఈ పత్రంలో ఉన్న షరతుకు భంగం కలుగుతుంది. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినందుకు నిన్ను ఉరితీయించగలను అన్నాడు. వడ్డీ వ్యాపారస్తుడు తెల్లపోయి, అది ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. సాధ్యం కాని షరతు పత్రంలో ఎందుకు పెట్టించావు? తీసుకుంటే నీ సేరు మాంసం తీసుకో, లేదా ఈ మనిషిని హైరాణ పెట్టి ఇక్కడికి ఈడ్చుకు వచ్చినందుకు పరిహారం కింద 200 దీనారాలిచ్చుకో అన్నాడు కాజీ. చేసేది లేక వడ్డీ వ్యాపారస్తుడు 200 దీనారాలు కాజీ ముందు పెట్టాడు. తర్వాత కంచరగాడిద యజమాని తనకు జరిగిన నష్టం గురించి చెప్పి, అయ్యా, నా కంచరగాడిద 1000 దిరాముల విలువగలది. ఈ వర్తకుడు దాని కన్ను పోగొట్టి దానికి విలువ లేకుండా చేశాడు. తమరు న్యాయం చేయించాలి అని విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ భాగ్యానికి నా దాకా రావాలా? ఒక రంపం తెప్పించి నీ కంచరగాడిదను నిలువుగా కోయించు. మంచి కన్నుగల భాగం నువ్వు ఉంచుకో. గుడ్డి కన్ను భాగం వర్తకుడికిచ్చేసి ఆయన దగ్గర నుంచి 500 దీరాములు పుచ్చుకో అన్నాడు. కంచరగాడిద యజమాని ఈ తీర్పు విని లబలబలాడుతూ, ఎప్పటికైనా నా కంచరగాడిద విలువ 750 దీరాములకు తగ్గదు. నాకు పరిహారం వద్దు, పాడు వద్దు. నా దారిన నన్ను పోనివ్వండి అని కాజీని వేడుకున్నాడు. అనవసరంగా న్యాయస్థానానికి ఈడ్చినందుకుగాను ఈ వర్తకుడికి నువ్వు 100 దీనారాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు కాజీ. కంచరగాడిద యజమాని చేసేది లేక తీర్పు ప్రకారం 100 దీనారాలు కాజీ ఎదుట ఉంచాడు. తర్వాత గాడిద యజమాని ముందుకు వచ్చి వర్తకుడు తన గాడిద తోకను తెగిలాగిన సంగతి చెప్పుకున్నాడు. కాజీ అంతా విని, అసంభవం, ఈ మనిషి లాగటం చేత నీ గాడిద తోక ఊడి వచ్చిందని నేను నమ్మను. అదిగో అక్కడ నిలబడి ఉన్న నా గాడిద తోక లాగి తెంపు చూద్దాం అన్నాడు. ఫిర్యాది కాజీగారి గాడిద తోక పట్టుకుని లాగి చూశాడు. అది వెనక కాళ్లతో అతన్ని మొహం పగిలేటట్టు తన్నింది. ఈ విధంగా 3 సార్లు ప్రయత్నించి గాడిద చేత తన్నులు తిన్నాక ఫిర్యాదితో కాజీ, చూశావా, నీ గాడిదకు అసలు తోకే లేకపోయి ఉండాలి. నువ్వు ఈ మనిషి మీద అక్రమంగా నేరం మోపినందుకు నీకు 100 దీనారాలు జరిమానా విధించాను. వెంటనే చెల్లించు అన్నాడు. న్యాయం పొందటానికి బదులు డబ్బు వదిలించుకొని ఫిర్యాదీలు వెళ్లిపోయారు. వారిచ్చిన డబ్బులో సగం వర్తకుడికిచ్చి మిగిలినది తన జేబులో వేసుకుంటూ కాజీ, నేను అన్యాయం ఏమాత్రం సహించను. నా తీర్పులు నీకు న్యాయంగా కనపడ్డాయనుకుంటాను అన్నాడు. చిత్తం, తమరిని కొన్ని సందేహాలు అడగాలనుకున్నాను. దయ ఉంచి నా సందేహాలు తీరుస్తారా అన్నాడు వర్తకుడు వినయంగా. అడుగు, ఏమిటి నీ సందేహాలు అన్నాడు కాజీ. మేం వస్తుండగా ప్రభుత్వ తనిఖీదారుగారు తప్పతాగి గాడిద మీద తూలుతూ పోతుండటం కనిపించింది. అంత పెద్ద ఉద్యోగి అలా తోలటం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. దానికి కారణమేమిటి అని అడిగాడు వర్తకుడు. ఆ నగరంలో చాలా సారా దుకాణాలున్నాయి. దుకాణాల వాళ్లు డబ్బుకు ఆశించి ఘాటైన మత్తు పదార్థాలు వాటిలో కలుపుతుంటారు. అది చట్టవిరుద్ధం. వాళ్లు అలాంటి పని చేయకుండా చూడటం తనిఖీదారుగారి పని. అందుచేత ఆయన ప్రతి దుకాణానికి వెళ్లి సారా కొంచెం కొంచెం రుచి చూస్తారు. మత్తు పదార్థాలు కలిపిన దొంగసారా రుచి చూడటం చేత ఆయనకు త్వరలోనే తూలుడు ప్రారంభమవుతుంది. దాన్ని గురించి చేయగలిగిందేమీ లేదు. దొంగసారా తయారు చేసే వాళ్లను పట్టుకునేందుకు ఉన్న మార్గం అదే అన్నాడు కాజీ. మసీదులో ఎవరి ఆటంకం లేకుండా అంత చురుకుగా జూదం నడుస్తున్నదేమిటి అని అడిగాడు వర్తకుడు. అది చట్టసమ్మతంగానే జరుగుతున్నది. అసలు సంగతేంటంటే మసీదుకు ధనం లేదు. అందుచేత అందులో జోదశాలలు పెట్టుకోవటానికి అనుమతించాము. జోదాల మీద వచ్చిన లాభాలతో మరమ్మతులు వగైరాలు జరిపించి మసీదుకు నిధి ఏర్పాటు చేస్తాము. ఆ విధంగా మసీదుకు వచ్చే పోయే వారికి అనేకమైన సౌకర్యాలు కనిపించే అవకాశం కలుగుతుంది. ఇది అన్ని విధాలా మంచి పనే కదా అన్నాడు కాజీ.
ఒక మనిషిని బతికుండగానే పాడెమీద పెట్టి తీసుకుపోతున్నారేమిటి? వాడు బతికే ఉన్నానంటున్నాడు. మిగిలిన వాళ్లంతా చచ్చావు అంటున్నారు. ఈ వింత ఏమిటి అని అడిగాడు వర్తకుడు. వాడు చట్టవిరుద్ధంగా మాట్లాడుతున్నాడు. 2 నెలల క్రితం వాడి భార్య నా వద్దకు సాక్షులతో సహా వచ్చి తన భర్త చచ్చిపోయాడని, తిరిగి వివాహమాడటానికి తనకు అనుమతినివ్వమని కోరింది. సాక్ష్యం ఆధారంగా నేను అలాగే చేశాను. తర్వాత వాడు వచ్చి తన భార్యను తనకు తిరిగి ఇప్పించమని, తాను బతికే ఉన్నానని అన్నాడు. చట్టప్రకారం సాక్ష్యం ఆధారాలతో నేనిచ్చిన తీర్పును మార్చటానికి వీలులేదు కదా. అందుచేత వాడి చావు ఖరారు చేయటం కోసం వాణ్ణి పాతిపెట్టవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాను. అది జరిగిన సంగతి అన్నాడు కాజీ. ఈ కాజీగారి తీర్పులు చూసి వర్తకుడికి అమితాశ్చర్యం కలిగింది. కాని ఆ తీర్పుల మూలంగానే తనకు చావు తప్పింది గనుక పైకి ఏమీ అనక కాజీ వద్ద సెలవు పుచ్చుకుని వర్తకుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. వింత దొంగలు. కాశికానగరమందు పూర్వం కబీరుదాసు అనే రామభక్తుడు ఉండేవాడు. అతనికి కమాల్ అనే కుమారుడున్నాడు. అతడూ రామభక్తుడే. కబీరు జన్మతః పేదవాడే అయినప్పటికీ ఎప్పుడూ ఎంతమంది సాధువులు వచ్చినా లేదనక సత్కరించేవాడు. ఇలా సత్కరించటంలో తండ్రికి తోడు నీడగా ఉంటూ వచ్చాడు కమాలుడు. ఒకరోజున నడిరాత్రి ఆకస్మికంగా కబీరు కుటీరానికి ఒక పెద్ద సాధువుల గుంపు వచ్చి, అయ్యా, ఇక్కడ కబీరుదాసు అనే భక్తుడు ఉన్నాడట. పరదేశ సాధువులకు కడుపు చూచి అన్నదానం చేస్తాడట. వారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్పండయ్యా అంటూ అరిచాడు. అప్పుడు గుమ్మంలోనే నిలబడి ఉన్న కబీరుదాసు వారిని చూసి జాలిపడి, అయ్యా, మీరు చెప్పిన ఆ కబీరును నేనే, దయచేయండి అని చెప్పి వారిని కూర్చోపెట్టి లోపలికి వెళ్ళాడు. నిద్రలో ఉన్న భార్య సుందరాదేవిని లేపి, ఇంతమంది సాధువులు హఠాత్తుగా వచ్చారే, ఏమిటి గత్యంతరం అని అడిగాడు. అందుకు సుందరాదేవి, నాథా, ఇది పరమేశ్వరుడు మనకు పెట్టిన పరీక్ష తప్ప వేరే కాదు. మీరేమీ ఆత్రపడకండి. ఇటువంటి అవసరంలో అప్పు చేసి అయినా, దొంగతనం చేసి అయినా సరే ధనం ఆర్జించి భగవతారాధన చేయవచ్చునంటారు పెద్దలు. దీనివల్ల మనకేమీ పాపం చుట్టుకోదు అని సలహా చెప్పింది. కమాల్ కూడా ఈ మాటలు అందుకుని, దొంగతనం చేసి అయినా సాధు సంతర్పణ చేయవలసిందే అని తండ్రిని ప్రోత్సహించాడు. ఇష్టమున్నా లేకున్నా కబీరుకు ఈ పని తప్పింది కాదు. భగవంతుడి మీద భారం వేసి పెద్ద వీధి మొనలో ఉండే వర్తకుని ఇంటికి కన్నం వేతామని తండ్రి కొడుకులు బయలుదేరారు. జాగ్రత్తగా వర్తకుని ఇంటికి కన్నం తవ్వారు. ఆ కన్నంలోంచి కొడుకును లోపలికి పంపి కబీరు యువతల నించున్నాడు. లోపల ప్రవేశించేసరికి శెట్టి ఇంట్లో మణికణక రత్నరాశులు కమాలుకు కన్నులు మిరుమిట్లు కొల్పాయి. అయినా అతడు వాటివైపే తొంగి చూడలేదు. ఇంకా వెతుక్కుంటూ పోగా బ్రహ్మాండమైన కొట్లు, వాటి నిండా ఆహార సామాగ్రి కనిపించాయి. ఆ పదార్థాలు తీసి కమాలు బయటనున్న తండ్రికి అందిస్తూ వచ్చాడు. కావలసిన పదార్థాలన్నీ చేరవేసి కొన్న తర్వాత సంతోషం కొద్దీ కమాలు నిద్రపోతున్న వర్తకుణ్ణి తట్టిలేపి, శెట్టిగారు, సాధు సంతర్పణ కోసమని అవసరమైన ఆహార సామాగ్రి తీసుకుపోతున్నాను. అంతే, నీ ధన కనక వస్తువాహనాదులేమీ తాకలేదు సుమీ. ఈ మాట చెప్పిపోదామని లేపాను. నిద్రపాడు చేశానని మరేమీ అనుకోకు అనేసి బిరబిర కన్నంలో దూరిపోబోయాడు. ఈ మాటలకు చేష్టలకు శెట్టి అబ్బురపడి పిల్లవాని వెంట పడ్డాడు. కన్నంలో దూరిపోతున్న కమాల్ కాళ్ళు రెండూ గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాడు. ఇది చూచి అవతల ఉన్న కబీరు కొడుకు తలకాయ పట్టి తన వేపు లాక్కోబోయాడు. అప్పుడు కమాలు, నాయనా, ఇక లాభం లేదు. గుర్తు తెలియకుండా నా తల నరికి పట్టుకుపో అన్నాడు. అయ్యో, తప్పివచ్చింది కదా దైవమా అని విచారిస్తూ కబీరు కొడుకు తల తెగవేసి చంకని పెట్టుకుని పరిగెత్తాడు. ఇంటికి చేరుకుని భార్యకు ధైర్యం చెప్పి దొంగలించి తెచ్చిన పదార్థాలతో గబగబా వంటలు చేయించాడు. సాధు సత్తములను పిలిచి బంతులుగా కూర్చోపెట్టి వడ్డించి, అయ్యా, ఆలస్యమైనందుకు క్షమించండి, దాసుణ్ణి అనుగ్రహించండి అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు. ఇక్కడి సంగతి ఇట్లా ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, కన్నానికి అవతల ఉన్న కబీరు ఎప్పుడైతే కొడుకు తల తెగకొట్టి పట్టుకుపోయాడో ఆ క్షణమందే కమాలు కాళ్లు పట్టుకుని ఉన్న వర్తకుడు మొండెంతో సహా వెనక్కుపడి కెవ్వుమని కేక వేశాడు. ఆ కేకకు చుట్టుపక్కల జనం లేచి వచ్చారు. జరిగిన కథ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వార్త ఒక్క నిమిషంలో ఊరంతటా అల్లుకుపోయి రాజుగారి వరకు పాకింది. రాజు కూడా ఆశ్చర్యం పొంది, ఔరా, నా రాజ్యంలో ఎంతెంత ఘాతకాలు జరుగుతున్నాయి.
అనుకుంటూ రక్షక భటులను పిలిపించి, ఈ మొండెం కోటగుమ్మానికి వేలాడకట్టి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. దీన్ని చూచి ఎవళ్ళైతే విచారిస్తారో వాళ్ళని పట్టి వెంటనే తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఈ వృత్తాంతం రాజ్యంలో పుక్కిపోయింది. ఆబాలగోపాలము గుంపులు గుంపులుగా కూడి మొండెం చూచిపోయి తలకొక విధంగా అనుకోసాగారు. అక్కడ కబీరు ఎంట ఆతిథ్యం పొందిన సాధువులు, ఓయి, అర్ధరాత్రనక అపరాత్రనక నీవు ఎంతో ఆదరంతో మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషమైంది. నీవు వండి వడ్డించిన మృష్టాన్నాలతో సంతుష్టి చెందాము. భగవంతుని కృపాకటాక్షం వల్ల నీ కోరికలన్నీ సిద్ధించుగాక అంటూ ఆశీర్వదించారు. ఉన్నట్టే ఉండి ఆ సాధువుల గుంపునకు పెద్ద అయిన ఒక సన్యాసి, అన్నట్టు మరిచాము, మీ కుర్రవాడేడి అని అడిగాడు. అందుకు కబీరు ఏదో ఒక ముక్క అస్తవ్యస్తంగా చెప్పి తప్పించుకోజూచాడు. ఇంతలో వారు నగరద్వారం వద్దకు చేరుకునేసరికి అక్కడ మూగి ఉన్న జనసమూహము వారు చేసే సందడి కంటపడింది. అప్పుడు సాధువుల పెద్ద వారి వల్ల సంగతి అంతా తెలుసుకుని ఆశ్చర్యపడి, అయ్యయ్యో, ఎంత అన్యాయం! ఏ దుర్మార్గుడు ఇంత పని చేశాడో! చేతుల మీద ఈ మొండెం మీద నామాలు చూడగా కుర్రవాడు వైష్ణవదాసుడన్నట్టుగా తోస్తున్నది. బట్టకట్టు చూస్తే తురకల తీరుగా ఉన్నది. ఇటువంటి సాత్వికుడు దొంగతనానికి పోయి నరుకుడు పడ్డాడంటే ఇది తండ్రి కొడుకుల మధ్యనే జరిగిందని తోస్తున్నది అంటూ విచారింపసాగాడు. ఈ మాటకు కబీరు ఉలుక్కుపడి, అయ్యా, తురకైతేనేమి వైష్ణవుడైతేనేమి పరోపకారం కోసం ప్రాణాలు అర్పించాడు కనుక వాని జన్మ సఫలమే అయింది కదా అన్నాడు. అందుకు సాధువుల పెద్ద వెంతపడుతూ, ఓ మొండెమా, కబీరు చెప్పిన మాట సత్యమే అయితే నీ జన్మమే ఉత్తమ జన్మం కావాలి అనగానే ఆ మొండెం అవునవును అన్నట్లు చప్పట్లు చరుస్తూ కోటగుమ్మం నుండి కిందకి తుమికి చిత్రవిచిత్రంగా నృత్యం చేయసాగింది. ఇది చూచి జనమంతా ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు ఆ కపట సన్యాసి, అవునయ్యా కబీరు, నీకీ సంగతి తెలిసే ఉండాలి, దాచక నిజం చెప్పు అని నొక్కి అడిగేసరికి కబీరు ఆయన పాదాల మీద వాలి క్షమాపణ కోరుకుని రాత్రి జరిగిన కథ అంతా శాంతంగా పూసగుచ్చినట్టు చెప్పాడు. అప్పుడు సన్యాసి ఉగ్రుడై, ఓరి నీచుడా, నీవే దొంగవు కాదు, పుత్రహంతకుడవు, శిశుహంతకుడవు కూడా. పరమపాతకుడివైన నీ చేతి అన్నం మా చేత తినిపిస్తావా? సాధువులు ఇటువంటి పనులు చేస్తారంటే నేను నమ్మలేను అన్నాడు. ఆయనకు నమ్మకం కలగటానికి కబీరు భార్యను ఇంటికి పంపి దాచిన అబ్బాయి తల తెప్పించాడు. ఆ సన్యాసి ఆ తల చేతపట్టుకుని ఇటు అటూ తిప్పుతూ, ఓయి, ఎంత చిన్న తల ఏమి, అంత లావు కళేబరమేమి, అయినా ఆ మొండానికి దీనిని తగిలించి చూదాము అంటూ అలా చేయగా మొండెమునకు ఆ తల సరిగ్గా అతుక్కుపోయింది. ఈ మహిమ చూచి జనమంతా ఆశ్చర్యపోయారు. కమాలుడు నిద్రనుంచి లేచినట్టు లేచి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. వారు కొడుకును చూచుకొని మైమరచినంతలో సన్యాసుల గుంపు అదృశ్యమై సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి పరివారము సాక్షాత్కరించారు. ఆ దర్శన భాగ్యానికి కబీరు, కమాలు, సుందరాదేవి అంజలి ఘటించి వారి ఇష్టదేవుణ్ణి అనేక విధాలా వినుతించారు. ఈ వృత్తాంతం తెలిసిన వర్తకుడు వచ్చి కమాలు కాళ్లపై పడి, భక్త శిఖామణి, నేను మహాపాపిని, అపరాధం మన్నించు అని వేడుకోగా కమాలు, ఓయి శెట్టి, నీవేమీ విచారించకు, నీ మూలాన్నే సుమి మాకు శ్రీహరి దర్శన భాగ్యం కలిగింది అని అంటూ అతనికి తారకమంత్రం ఉపదేశించాడు. నాటి నుండి వర్తకుడు తన ధనాన్ని భక్తుల నిత్య సంతర్పణల కోసం వినియోగిస్తూ మంచి పేరు పొందాడు.